సో నెక్స్ట్ టాపిక్ వచ్చి ఫిష్ యొక్క టైప్ స్టడీలో మనం చూసుకుంటే స్కోలియోడాను. సో ఎస్టర్డే క్లాస్లో ఏంటంటే ఎక్స్టర్నల్ ఫీచర్స్ ఆఫ్ ది ఫిష్ గురించి స్కోలియోడాన్ గురించి డిస్కస్ చేసుకున్నాం కదా. సో టుడే టైప్ స్టడీలో ఫిజియలాజికల్ యాక్టివిటీస్లో ఉన్నటువంటి ఇంపార్టెంట్ టాపిక్స్ అయినటువంటి సో డైజెస్టివ్ సిస్టము, సో రెస్పిరేటరీ సిస్టము అండ్ సర్క్యులేటరీ సిస్టము, నర్వస్ సిస్టమ్ అనేది మనము తెలుసుకుందాం. సో టుడే క్లాస్లో మనం డైజెస్టివ్ సిస్టమ్ ఆఫ్ ది స్కోలియోడా. సో డైజెస్టివ్ సిస్టమ్ అంటే మనకు తెలుసు ద ఫుడ్ అనేది డైజెషన్ ప్రాసెస్లో మనకు ఎనర్జీ అనేది రిలీజ్ అవుతుంది అనమాట. అంటే ఇక్కడ డైజెషన్ అంటే ఏంటి, మైక్రోమాలిక్యూల్స్ ఈస్ కన్వర్టెడ్ ఇంటూ మైక్రోమాలిక్యూల్స్, దట్ ఈస్ కాల్డ్ ద డైజెస్టివ్. అంటే సాలిడ్ మెటీరియల్ అనేది లిక్విడ్ మెటీరియల్గా కన్వర్ట్ అయితే సో దట్స్ కాల్డ్ నో డైజెస్టివ్ సిస్టమ్ అని చెప్పి మనం డైజెషన్ అని చెప్పి చెప్తాం. సో ఫస్ట్ ఈ డైజెస్టివ్ ట్రాక్లో ఏంటంటే ఈ డైజెస్టివ్ ట్రాక్ని మనం అలిమెంటరీ కెనాల్ అని కూడా చెప్తాం. సో ఈ అలిమెంటరీ కెనాల్లో ఉన్నటువంటి పార్ట్స్ అనేది ఒకసారి మనం చూసుకుంటే ఈ యూజువల్గా ఆల్ టైప్ ఆఫ్ వర్టబ్రేట్స్ అనిమల్స్లో. సో వర్టబ్రేట్స్ అనిమల్స్లో మనం చూస్తే సో డైజెస్టివ్ సిస్టంలో ఉన్నటువంటి పార్ట్స్ ఏంటి, మౌత్, ఓకే, సో తర్వాత బకల్ క్యావిటీ, సో తర్వాత ఈసోఫాగస్, స్టమక్, ఇంటెస్టైన్, రెక్టమ్ అండ్ లాస్ట్లో యానస్ అనే పార్ట్స్ అనేది కనిపిస్తాయి. సమ్ అనిమల్స్లో మాత్రం ప్యారెంక్స్ అనేది ఉంటుంది. సో ప్యారెంక్స్ ఈజ్ కనెక్టెడ్ విత్ ది డైజెస్టివ్ సిస్టమ్ అండ్ రెస్పిరేటరీ సిస్టమ్. సో డైజెస్టివ్ సిస్టమ్కి రెస్పిరేటరీ సిస్టమ్కి ప్యారెంక్స్ అనేది కనెక్టివ్గా ఉంటుంది. సో ఫస్ట్ మనం ఇక్కడ ఈ స్కోలియోడాన్ అనిమల్స్ అంటే షార్క్ ఫిష్లో మనం చూసుకుంటే ఈ స్కోలియోడాన్ అనిమల్లో ఏంటంటే అలిమెంటరీ కెనాల్లో ఏంటంటే సో ఫస్ట్ మనం స్టార్ట్ విత్ ది మౌత్. సో మౌత్ అనేది స్టార్ట్ అవుతుంది అండ్ టర్మినేట్స్ విత్ ది యానస్. సో మౌత్తో స్టార్ట్ అవుతుంది, ఆఫ్టర్ దట్ టర్మినేట్స్ విత్ ద యానస్. సో యానస్తో టర్మినేట్ అవుతుంది. సో ద మౌత్ లీడ్స్ ఇన్ టు ద స్పేషియస్ బకల్ క్యావిటీ విచ్ ఈస్ లైన్డ్ విత్ మ్యూకస్ మెంబ్రేన్. సో మౌత్ అనేది స్పేషియస్గా బక్కల్ క్యావిటీలోకి ఓపెన్ అవుతుంది. సో దట్ ఈస్ ద మ్యూకస్ మెంబ్రేన్. సో మౌత్ అనేది లైన్డ్ విత్ ద మ్యూకస్ మెంబ్రేన్తో లైన్ చేసుకుంటుంది. ఓకే, సో ద ఫ్లోర్ ఆఫ్ ది బక్కల్ క్యావిటీ బికమ్స్ ఫోల్డెడ్ టు ఫార్మ్ ఏ నాన్ మస్కులర్ అండ్ నాన్ గ్లాండ్యులర్ టంగ్. సో బక్కల్ క్యావిటీలో మనకి ఏంటంటే ఫోల్డెడ్ టు ఫార్మ్ ఏ నాన్ మస్కులర్ అండ్ నాన్ గ్లాండ్యులర్ టంగ్ అనేది ఫామ్ అవుతుంది. మస్కులర్తో కూడినటువంటి గ్లాండ్యులర్తో ఉన్నటువంటి టంగ్ అనేది ఫామ్ అవుతుంది. సో ద మ్యూకస్ మెంబ్రేన్ ఈజ్ వెరీ థిక్. ద మ్యూకస్ మెంబ్రేన్ అనేది థిక్గా ఉంది అండ్ రఫ్ డ్యూ టు ద ప్రెజెన్స్ ఆఫ్ డర్మల్ డెంటకిల్స్ ఆర్ టీత్స్. సో రఫ్గా ఉన్నటువంటి డ్యూ టు ప్రెజెన్స్ ఆఫ్ డర్మల్ డెంటకిల్స్ అండ్ టీత్. సో వెరీ థిక్గా ఉంటుంది. సో రఫ్ డ్యూ టు ద ప్రెజెన్స్ ఆఫ్ డర్మల్ డెంటకిల్స్ అండ్ టీత్స్ అనమాట. ఓకే, టీత్స్ అనేది ఉంటుంది. సో ద టీత్స్ ఆర్ వెరీ షార్ప్ అండ్ అబ్లింగ్టీ ప్లేస్. టీత్స్ అనేది వెరీ షార్ప్గా ఉంటాయి. సో ద టీత్స్ ఆర్ హోమోడాన్. టీత్స్ అంతా ఏంటంటే హోమోడాన్. సో ఆల్మోస్ట్ ఆల్ టీత్స్ ఆర్ ద సేమ్ సిమిలర్ షేప్. సో సిమిలర్ షేప్లో ఉన్నటువంటి ఒకే రకానికి చెందినటువంటి టీత్స్ ఉంటాయి. సో యూజువల్గా మమ్మల్స్లో అయితే 4 టైప్స్ ఆఫ్ టీత్స్ ఉంటాయి. ఇన్నర్ కెనైన్స్, ఇన్సిజార్స్, ప్రీమోలార్స్, మోలార్స్ అనమాట. సో దట్స్ ఆర్ టీత్స్ ఇన్ ద మమ్మల్స్ అనిమల్స్. బట్ ఫిషెస్లో ఏంటంటే టీత్స్ ఆర్ సేమ్ టైప్, సింగిల్ టైప్లో ఉన్నటువంటి అనిమల్స్ అంతా సేమ్ ఆర్ ఈక్వల్ ఇన్ షేప్ ఇన్ ద బాడీ టీత్స్ అనమాట. సో దట్స్ వై ఇట్ ఈస్ కాల్డ్ ద హోమోడాంట్. సో హోమోడాంట్ అని చెప్పి చెప్తారు. సో అండ్ పొసెసెస్ సెవరల్ సెట్స్ ఆఫ్ టీత్ ఫంక్షనింగ్ ఇన్ సక్సెసర్. సో సెవరల్ ఫంక్షన్స్ అనేది మనకి టీత్స్ వల్ల ఏంటి, ద బీటింగ్ ద ఫుడ్ని మనము కటింగ్కి యూస్ చేసుకుంటాం. అలాగే క్యాచ్ ద ఫుడ్ని క్యాచ్ చేసి గట్టిగా పట్టు పెట్టుకోవడానికి ఈ టీత్స్ అనేది యూజ్ అవుతాయి అన్నమాట. ఓకే, సో నెక్స్ట్ ద బక్కల్ క్యావిటీ లీడ్స్ ఇన్ టు ప్యారెంట్స్. సో బక్కల్ క్యావిటీ అనేది ప్యారెంట్స్లోకి ఓపెన్ అయి ఉంటుంది. సో ఫస్ట్ స్టార్టింగ్ పార్ట్ మౌత్. సో మౌత్ తర్వాత నెక్స్ట్ పార్ట్ ఏంటి, బక్కల్ క్యావిటీ. సో బక్కల్ క్యావిటీ బిఫోర్లో మనకు మెంబ్రెయిన్స్ అనేవి ఫామ్ చేసుకుంటుంది. సో దీనిపైన టీత్స్ అనేవి ఫామ్ అవుతుంది. టీత్స్ అనేవి ఏ టైప్లో ఉంటాయి, హోమోడాంట్ టైప్లో ఉన్నటువంటి టీత్స్ ఉంటాయి. సో ఈ బక్కల్ క్యావిటీ నెక్స్ట్ పార్ట్ ఈస్ లీడ్స్ టు ద pharynx. On either side of the pharynx there lie internal openings of the spiracles and 5 branchial clefts.
సో ఈ ప్యారెంట్స్ యొక్క ఎయిదర్ సైడ్లో మనకి ఏంటంటే ఇంటర్నల్ ఓపెనింగ్స్ ఇన్ ద గిల్ స్లీట్స్. సో దట్ 5 pairs of branchial gills ఇన్ ద ఎయిదర్ సైడ్. ఒక సైడ్ 5 ఉంటుంది, ఇంకొక సైడ్ 5 ఉంటుంది. The mucous membranes of the pharyngeal wall contains numerous dermal denticles. So mucous membranes of the pharyngeal wall contains numerous dermal denticles ni form. Mucous membrane అనేది కవర్ చేస్తుంది. The pharynx leads into a narrow esophagus. So pharynx అనేది దేంట్లోకి ఓపెన్ అయి ఉంటుంది, narrow shape లో ఉన్నటువంటి esophagus లోకి ఓపెన్ అయి ఉంటుంది. So the inner mucous membrane of the pharynx is raised from longitudinal folds. The inner mucous membrane of the pharynx is raised to form longitudinal folds. Pharynx అనేది లాంగిట్యూడినల్లో ఉన్నటువంటి ఫోల్డ్స్తో ఉన్నటువంటి ఈ మ్యూకస్ మెంబ్రేన్స్తో ప్యారెంట్స్ అనేది లొకేట్ అయి ఉంటుంది ఇంటర్నల్గా, దేని లోపల ప్యారెంట్స్ ఇంటర్నల్గా. ఓకే, సో నెక్స్ట్ ద ఈసోఫాగస్ డిలేట్స్ పోస్టీరియర్లీ టు ఫార్మ్ ఎ లార్జ్ స్టమక్. సో ఈ ఈసోఫాగస్ అనేది దే కంటిన్యూస్ ది పోస్టీరియర్ సైడ్ విల్ ద ఎలాంగేషన్ ఇన్ ద లార్జ్ స్టమక్. సో లార్జ్ స్టమక్ అనేది ఓపెన్ అయి ఉంటుంది, లార్జ్ స్టమక్లోకి ఈసోఫాగస్ అనేది ఓపెన్ అయి ఉంటుంది. సో ద స్టమక్ ఈజ్ హైలీ మస్కులర్, ఈజ్ బెంట్ ఆన్ ఇట్ సెల్ఫ్ టు ఫార్మ్ ఎ జే షేప్డ్ కాన్ఫిగరేషన్. ఇందులో స్కోలియోడాన్లో ఉన్నటువంటి స్టమక్ చూసుకుంటే ద హైలీ మస్కులర్ అంటే కాంట్రాక్షన్ అండ్ ఎక్స్పాన్షన్ ఫ్రీక్వెంట్లీ ఈజ్ వెరీ ఫ్లెక్సిబుల్ ఆఫ్ ది మజిల్స్. సో మజిల్స్ అనేది వెరీ ఫ్లెక్సిబుల్గా ఉన్నటువంటి మజిల్స్ అనేది ఫామ్ చేసుకుంది. అండ్ ఇట్స్ బెండ్ అండ్ ఇట్స్ టు ఫార్మ్ ఏ జే షేప్డ్ కాన్ఫిగరేషన్. ఆ మస్కులర్ స్టమక్ అనేది జే షేప్డ్ కాన్ఫిగరేషన్స్లో ఉండడం వల్ల సో వెరీ హైగా ఉన్నటువంటి కాంట్రాక్షన్ అండ్ ఎక్స్పెన్షన్ అనేది ఫామ్ జరుగుతుంది. ద లాంగ్ లింబ్ ఆఫ్ ది స్టమక్ ఈజ్ కంటిన్యూషన్ విత్ ద ఈసోఫాగస్ అండ్ ద షార్ట్ ఆర్ వన్ పాసెస్ ఇన్ టు ద ఇంటెస్టైన్. ఒకటి లాంగ్ స్టమక్ ఉంటుంది, ఇంకోటి స్మాల్ సైజ్లో ఉన్నటువంటి స్టమక్ దే ఎంటర్ విత్ ద ఇంటెస్టైన్లకి ఓపెన్ అయింది. ద ఎంట్రన్స్ ఆఫ్ ది ఈసోఫాగస్ ఇన్ టు ది స్టమక్ ఈజ్ ప్రొవైడెడ్ విత్ ఏ crescentical force which serves as a wall. ఈసోఫాగస్ నుంచి స్టమక్లోకి ఎంటర్ అయ్యేటప్పుడు సమ్ టైప్ ఆఫ్ వాల్స్ అనేవి ఉన్నాయి. ఆ వాల్స్ని ఏమంటున్నామంటే క్రిసెంటిక్ ఫోల్డ్స్ అంటారు. సో ఈ క్రిసెంటిక్ వాల్స్ అంటే వాల్స్ లాగా పనిచేస్తాయి. వాల్స్ అంటే ఏంటి, ఆ ప్లేస్లోంచి ఈ ప్లేస్లోకి మెటీరియల్ అనేది ట్రాన్స్పోర్ట్ జరుగుతుంది, ఫుడ్ మెటీరియల్స్ అనేది ట్రాన్స్పోర్షన్ అనేది జరుగుతుంది అనమాట. సో దట్స్ వై ఈ విల్ కంటిన్యూస్ ద మౌత్ నుంచి ఈసోఫాగస్ దే కమ్ విత్ ది ఫుడ్ మెటీరియల్ గా గో టు ద స్టమక్. సో స్టమక్కి ఎంటర్ అవ్వడం అనేది జరుగుతుంది అనమాట. ఓకే, ఆఫ్టర్ దట్ ద లాంగ్ యాంటీరియర్ లింబ్ ఈస్ కాల్డ్ కార్డియక్. స్టమక్లో 2 parts ఉంటాయి అనమాట. సో వన్ ఈజ్ ద కార్డియక్ స్టమక్, సెకండ్ వన్ ఈజ్ ద పైలోరిక్ స్టమక్. సో లార్జ్ సైజ్లో ఉన్నటువంటి స్టమక్ వచ్చి కార్డియక్ స్టమక్, స్మాల్ సైజ్లో ట్యూబులర్ స్ట్రక్చర్లో ఉన్నటువంటి లాంగిట్యూడినల్ స్ట్రక్చర్లో ఉన్నటువంటి స్మాల్ ఇన్ సైజ్లో ఉన్నటువంటి స్టమక్ వచ్చి పైలోరిక్ స్టమక్. సో ఈ పైలోరిక్ స్టమక్ దే కమ్ గో టు ద ఇంటెస్టైన్లోకి వెళ్తుంది అనమాట. ఓకే, సో ద లాంగ్ anterior limb is called the cardiac stomach and the short posterior limb is designated as the pyloric stomach. అంటే యాంటీరియర్ సైడ్లో ఉన్నటువంటి కార్డియక్ స్టమక్ అనేది లాంగ్ షేప్లో ఉంటుంది, అలాగే షార్ట్లో ఉన్నటువంటి ఫామ్లో ఉన్నటువంటి స్టమక్ అనేది పోస్టీరియర్ సైడ్ స్టమక్ని పైలోరిక్ స్టమక్ అని చెప్పి చెప్తాం. ఏ స్మాల్ అవుట్ గ్రోత్ ఆఫ్ కాల్డ్ blind sac is present at the junction of the cardiac and pyloric limbs. సో పైలోరిక్ లింబ్స్ కార్డియక్ లింబ్స్ తెచ్చుకున్న చోట మనకు బ్లైండ్ సాక్ అనేది జంక్షన్స్ పాయింట్ అనేది ఓపెన్ అయి ఉంటుంది. ద ఇన్నర్ లైనింగ్స్ ఆఫ్ ది కార్డియక్ స్టమక్ ఈస్ ఫోల్డెడ్ లాంగిట్యూడినల్ లైక్ దట్ ద ఈసోఫాగస్. సో స్టమక్ లోపల మనం ఫోల్డెడ్ లాంగిట్యూడినల్ ఉన్నటువంటి ఈసోఫాగస్లో ఎలా ఉంటుందో అలాంటి ఫోల్డ్స్ అనేవి స్టమక్లో మనకి కనిపిస్తుంది. సో దిస్ ఇస్ ద ఓవరాల్గా అంటే స్కోలియోడాన్ యొక్క డైజెస్టివ్ సిస్టమ్ యొక్క ఫిగరు. సో యూ విల్ సీ ద ఫిగర్. సో దిస్ ఇస్ ద హెడ్ పార్ట్, దిస్ ఇస్ ద ట్రంక్ పార్ట్, దిస్ ఇస్ ద టైల్ పార్ట్.
సో మనం హెడ్ పార్ట్లో చూసుకుంటే ఫస్ట్ మనం హెడ్ పార్ట్ చూసుకుందాం. సో ఈ హెడ్ పార్ట్లో చూసుకున్నప్పుడు మనము 1 పెయిర్ ఆఫ్ ఐస్ ఉంటాయి, 1 పెయిర్ ఆఫ్ నాజిల్స్ ఉంటాయి. సో ఆ నాజిల్స్ యొక్క కవర్ చేస్తూ మనకు గిల్స్ అనేది ఫామ్ అవుతుంది. సో ఈ నాజిల్స్ సరౌండింగ్స్లోనే మనకు ప్యారింగ్స్ అనేది ఓపెన్ ఉంటుంది. ప్యారింగ్స్ ఆపోజిట్ ఎయిదర్ సైడ్లో మన గిల్స్ అనేది ఓపెన్ అయి ఉంటాయి. సో దీన్ని కవర్ చేసే ఉపరికులం అనేది ఫామ్ ఉంటుంది. సో ఈ హెడ్ పార్ట్లో ఉన్నటువంటి డైజెస్టివ్ ట్రాక్లో ఫస్ట్ మనకి స్టార్ట్ అయ్యేది మౌత్ పార్ట్. సో ఈ మౌత్ పార్ట్ పైన మనకి ఏముంటాయి, బక్కల్ క్యావిటీ పైన మనకి టీత్స్ అనేవి ఫామ్ అవుతాయి. సో ఈ టీత్స్ అనేవి ఏంటి, మనకి హోమోడాన్ టైప్ ఉన్నటువంటి టీత్స్ అనేవి ఫామ్ ఉంటాయి. సో ఆఫ్టర్ దట్ బక్కల్ క్యావిటీ దే ఓపెన్ ఇన్ టు ద ప్యారింగ్స్. సో ప్యారింగ్స్లోకి ఓపెన్ అయి ఉంటుంది. సో ప్యారింగ్స్ అనేది తర్వాత మెనీ ఫోల్డర్స్లో ఉన్నటువంటి ఈసోఫాగస్లోకి ఓపెన్ అయి ఉంటుంది. సో దిస్ ద ఈసోఫాగస్. ఈ స్ట్రక్చర్ని ఈసోఫాగస్ పైన మనకి ప్యారింగ్స్ ఉంటుంది. ప్యారింగ్స్ యొక్క పైన బక్కల్ క్యావిటీ అనేది స్టార్టింగ్ విత్ ద మౌత్. సో ప్యారింగ్స్ యొక్క ఆపోజిట్స్లో మనకి 5 pairs ఆఫ్ ది గిల్స్ ఇస్తుంది. ఓకే, ఆఫ్టర్ దట్ ఈసోఫాగస్ దే కమ్ టు ఇంటూ ఇంటెస్టైన్. సో స్టమక్. సో స్టమక్లకి ఎంటర్ అవుతుంది. సో ఈ స్టమక్ అనేది లార్జ్ యాంటీరియర్లో ఉన్నటువంటి లింబ్ వచ్చి దిస్ ద టోటలీ కాల్డ్ ద కార్డియక్ స్టమక్. సో కార్డియక్ స్టమక్ అనేది ఓకే. సో దిస్ ద కార్డియక్ స్టమక్. సో ఆఫ్టర్ దట్ దే స్టమక్లో 2 parts అని చెప్పాను కదా. సో వన్ ఈజ్ ద కార్డియక్ స్టమక్, సెకండ్ వన్ ఈజ్ ద పైలోరిక్ స్టమక్. సో దిస్ ద లార్జ్ షేప్లో ఉన్నటువంటి యాంటీరియర్ సైడ్లో ఉన్నటువంటి స్టమక్ వచ్చి కార్డియక్ స్టమక్. దే కన్వర్ట్ ఇన్ టు ద పైలోరిక్ స్టమక్. నెక్స్ట్ పార్ట్ వచ్చి పైలోరిక్ స్టమక్. సో పైలోరిక్ స్టమక్ ఈ యొక్క కార్డియక్ స్టమక్ దగ్గర సమ్వాట్ ఫోల్డ్స్ ఇస్తే, సో దట్ వన్స్ బ్లైండ్ సాక్స్ అంటారు, దట్ స్ప్లింటర్ వాల్స్ అంటారు. సో ద వాల్స్ ఈజ్ యూజ్డ్ ఇన్ ద come to the food into the cardiac stomach to they enter into the pyloric stomach. So pyloric stomach laki enter అవుతుంది. సో ఆఫ్టర్ దట్ పైలోరిక్ స్టమక్ తర్వాత పైలోరిక్ స్టమక్ అనేది దేంట్లోకి ఓపెన్ అవుతుంది, ఇంటెస్టైన్లకి ఓపెన్ అయింది. సో ఇంటెస్టైన్లకి ఓపెన్ అయ్యేటప్పుడు 1 tube ఈజ్ కనెక్టెడ్ విత్ ది ఇంటెస్టైన్. సో ఈ 1 tube అనేది ఏంటంటే బైల్ డక్ట్స్ అంటే లివర్కి కనెక్ట్ అయింది. సో లివర్ నుంచి వచ్చినటువంటి బైల్ డక్ట్స్లోంచి ఈ యొక్క ఇంటెస్టైన్లకి బైల్ డక్ట్ అనేది ఇంటెస్టైన్లకి ఓపెన్ అయింది. సో ఈ బైల్ డక్ట్ దగ్గర ఏముంటుంది, లివర్. సో దీంట్లో మనకి ఏంటంటే గాల్ బ్లాడర్ అనేది ఉండేసి గాల్ బ్లాడర్స్ నుంచి మనకు బైల్ జ్యూస్ అనేది రిలీజ్ అయ్యి ఆ బైల్ జ్యూస్లో ఉన్నటువంటి డైజెస్టివ్ ఎంజైమ్స్ ఏం చేస్తాయి, డైజెషన్ ప్రాసెస్ ఇంటెస్టైన్లో ఫుల్లీ డైజెషన్ అనేది ఫామ్ చేసుకుంటుంది. సో ఆఫ్టర్ దట్ ఇంటెస్టైన్ ది కమ్ టు ద రెక్టమ్. సో రెక్టమ్లోకి ఓపెన్ అయి ఉంటుంది. సో రెక్టమ్ తర్వాత మనకు దే ఓపెన్ ఇంటు ద యానస్లోకి ఓపెన్ అవుతుంది. సో ఈ యొక్క రెక్టంలోకి ఓపెన్ అయ్యే ముందు మనకు రెక్టల్ గ్లాండ్ అనేది దే గ్లాండ్స్ నుంచి సమ్ టైప్ ఆఫ్ ఎంజైమ్స్ అనేది ఈ యొక్క రెక్టంలోకి రిలీజ్ అయ్యి ఆఫ్టర్ దట్ లాస్ట్ పార్ట్ ఆఫ్ ది యానస్. సో ఈ ఉన్నది పాపిల్లా దగ్గర యానస్ దగ్గర ఓపెన్ అయినటువంటి డైజెస్టివ్ ట్రాక్ అన్నమాట. దిస్ ఇస్ ద డైజెస్టివ్ ట్రాక్. సో ఫస్ట్ మౌత్, ఆఫ్టర్ దట్ buccal cavity, after that pharynx, after that esophagus, they come to stomach into the cardiac stomach and pyloric stomach and intestine tarvata rectum last la anus. So these are the digestive system in the scoliodermic figure. Okay, సో ఇక్కడ మీకు సైడ్లో ఒక చిన్న డయాగ్రామ్ ఉంది కదా. సో ఇది ఏంటంటే ఇంటెస్టైన్ యొక్క వాల్వ్ ఉంటాయి కదా. సో ఈ ఇంటెస్టైన్స్ యొక్క వాల్వ్స్లో ఇంటెస్టైన్ యొక్క ల్యూమెన్స్ అనేది ఫామ్ చేసుకుంటుంది. ఈ ఇంటెస్టైన్ యొక్క ల్యూమెన్స్లో ఏమవుతుందంటే డైజెషన్ అనేది ఫుల్లీగా జరగడానికి ఛాన్స్ ఉంది. సో ఫుల్లీగా డైజెషన్ అయిపోయిన తర్వాత ఆ డైజెషన్ అబ్జార్బ్స్ మెటీరియల్ అంటే సాలిడ్ మెటీరియల్ అనేది లిక్విడ్ మెటీరియల్గా కన్వర్ట్ అయినప్పుడు ఆ లిక్విడ్ మెటీరియల్ని అబ్జార్బ్ చేసుకోవడానికి ఈ ల్యూమెన్స్ అనేవి యూజ్ అవుతాయి. సో అబ్జర్వ్ చేసుకునేటువంటిది ఫుడ్ మెటీరియల్ మనం దే కన్వర్టెడ్ ఇంటూ ద ఏటీపీస్కి ఏటీపీ రిలీజెస్కి యూజ్ చేస్తాం. ఓకే, ద ఇంటర్నల్ లైనింగ్ ఆఫ్ ది పైలోరిక్ స్టమక్ ఈజ్ మోస్ట్లీ స్మూత్ తో స్లైట్లీ foldings observed at the distant end. సో పైలోరిక్ స్టమక్స్లో ఏంటంటే ఫోల్డింగ్స్ అనేసి డిస్టెన్స్లో మనం అబ్జర్వ్ చేసుకోవచ్చు. ద పైలోరిక్ వాల్ అట్ ద ఎండ్ ఆఫ్ ది పైలోరస్ గాడ్స్ ద ఎంట్రన్స్ ఆఫ్ ఇట్ ఇంటూ ఏ థిక్ వాల్డ్ స్మాల్ ఛాంబర్స్ కాల్డ్ బర్సా ఇండియన్.
సో ఇంకా పైలోరిక్ వాల్ దగ్గర పైలోరిక్ గార్డ్స్ అనేవి ఫామ్ చేసుకుంటుంది. సో దట్ ద స్మాల్ చాంబర్ ఇస్ కాల్డ్ బర్సా ఎంటైనా. సో ఈ బర్సా ఎంటైనా అనేది ఓపెన్ అయి ఉంటుంది. So the bursa antenna is immediately followed by wide tubular intestine which becomes narrowed posteriorly as the rectum. So intestine tarvata posterior side manaku rectum anedi open. The rectum open into the colpula. After the anus. A tubular colpula erectile and distal from the gland open into the rectum. So rectum anedi దగ్గర ఈ colpula anedi open ఉంటుంది. So the inner surface of the intestine becomes folded to form an anti-clockwise spiral of approximately 2.5 tons. So intestine లో ఉన్నటువంటి ఫోల్డర్స్ అనేది యాంటీ క్లాక్ వైజ్లో స్పైరల్లా రొటేట్ అయినటువంటి ఫోల్డింగ్స్ అనేది మెనీ 2.5 tons అనేది ఫామ్ చేస్తున్నాము. సో దిస్ ఈజ్ కాల్డ్ యాజ్ ఏ స్క్రోల్ వాల్. సో అలాంటి వాల్ సిస్టమ్ని మనం స్క్రోల్ వాల్ అని అంటాం. సో విచ్ ఇంక్రీజెస్ ద అబ్జార్బింగ్ సర్ఫేస్ ఆఫ్ ది ఇంటెస్టైన్. సో ఈ యొక్క సిస్టమ్ అంతా దేనికి యూజ్ అవుతుంది? అబ్జార్బ్షన్ ద సర్ఫేస్ ఆఫ్ ది ఇంటెస్టైన్. సో డైజెషన్ మెటీరియల్ నుంచి మనకు అబ్జార్ప్షన్ చేసుకోవడానికి ఈ యొక్క సర్ఫేసెస్లో మీద ఉన్నటువంటి ఈ స్క్రోల్ వాల్స్ అనేవి యూజ్ అవుతాయి. అండ్ ఆల్సో చెక్స్ ద ర్యాపిడ్ ఫ్లో ఆఫ్ డైజెస్టెడ్ ఫుడ్ త్రూ ద ఇంటెస్టైన్. డైజెస్టివ్ ఫుడ్ ర్యాపిడ్గా వెళ్ళేటప్పుడు ఒకసారి మొత్తం ఫుడ్ని డైజెస్ట్ చేసిందని చెక్ చేసుకోవడానికి ఈ ఫోల్స్ అనేవి యూజ్ అవుతాయి అన్నమాట. ఓకే, నెక్స్ట్ ద మేజర్ డైజెస్టివ్ గ్లాండ్స్ ఈజ్ ద లివర్. సో మేజర్గా ఉన్నటువంటి డైజెస్టివ్ గ్లాండ్స్ వచ్చి లివర్. సో విచ్ ఈజ్ ఎ మ్యాసివ్ ఎల్లోయిష్ గ్లాండ్స్ అండ్ కన్సిస్ట్ ఆఫ్ 2 lobes. సో లివర్ అనేది మేజర్ డైజెస్టివ్ గ్లాండ్ అనేది ఫామ్ చేసుకుంటుంది. సో విచ్ ఈజ్ మ్యాసివ్ ఎల్లోయిష్ గ్లాండ్. సో ఇది ఎల్లోయిష్ గ్లాండ్ షేప్ కలర్లో ఉండి కన్సిస్ట్ ఆఫ్ 2 lobes. సో వన్ ఈజ్ ద బిగ్గెస్ట్ వాల్ అండ్ స్మాల్ వన్. సెకండ్ వన్ ఈజ్ ద స్మాలెస్ట్ లోబ్ అనమాట. So the lobes are innerted anteriorly. A thin wall V-shaped gallbladder is presented in the anterior part of the right lobe of liver. So right lobe అనేది V-shape లో ఉన్నట్టు gallbladder దగ్గర మనకి ఓపెన్ అయి ఉంటుంది. So the bile duct receives few smaller ducts from the 2 lobes of the liver and opens into the anterior end of the intestine. లివర్స్ నుంచి వచ్చినటువంటి 2 lobes నుంచి 2 lobes లో వచ్చే స్మాల్ డక్ట్స్ అనేది ఒక బైల్ డక్ట్లకి ఎంటర్ అయ్యి ఆ బైల్ డక్ట్ అనేది దే కమ్ టు ద యాంటీరియర్ ఎండ్ ఆఫ్ ది ఇంటెస్టైన్లో ఉన్నటువంటి యాంటీరియర్ ఎండ్ దగ్గర ఓపెన్ ఈ బైల్ డక్ట్ అనేది ఓపెన్ అయి ఉంటుంది. సో నియర్ ద కమెన్స్మెంట్ ఆఫ్ ది స్క్రోల్ వాల్. సో స్క్రోల్ వాల్ దగ్గర ఓపెన్ అయినటువంటి స్ట్రక్చర్లో మనకు లివర్ అనేది ఉంటుంది. సో నెక్స్ట్ ఇంపార్టెంట్ డక్ట్ వచ్చి ప్యాంక్రియాస్. సో ప్యాంక్రియాస్ ఈజ్ ఏ pale compact irregular body and consists of the dorsal lobe situated parallel to the posterior part of the caudate stomach. So caudate stomach దగ్గర మనకి ప్యాంక్రియాస్ అనేది లీఫ్ లైక్ స్ట్రక్చర్లో మనకి కనిపిస్తుంది. సో దిస్ వన్ ప్యాంక్రియాస్ నుంచి రిలీజ్ అయ్యేటువంటి ప్యాంక్రియాస్ జ్యూసెస్ ఈజ్ వన్స్గా యూజ్డ్ ఇన్ ది డైజెస్టివ్ ఎంజైమ్స్. సో ఈ ప్యాంక్రియాస్టిక్ జ్యూసెస్లో మనకు డైజెస్టివ్ ఎంజైమ్స్ ఉండడం వల్ల ఈ డైజెస్టివ్ ఎంజైమ్స్ దే కంఫర్ట్ ద డైజెషన్ మైక్రోమాలిక్యూల్స్గా కన్వర్ట్ చేయడానికి ఈ డైజెస్టివ్ ఎంజైమ్స్ అనేవి యూజ్ అవుతాయి అన్నమాట. ఓకే, దట్ ఈ ప్యాంక్రియాస్ ఎక్కడ ఉంటాయి? కార్డియక్ స్టమక్ దగ్గర మనకి లీఫ్ లైక్ స్ట్రక్చర్లో సింగిల్ లోబ్ అనేది మనకు కనిపిస్తుంది. దట్స్ ప్యాంక్రియాస్. సో వెంట్రల్ లోబ్ విచ్ రిమైన్స్ క్లోజ్ అటాచ్డ్ టు ద పైలోరిక్ స్టమక్. సో ఒకటి కార్డియక్ స్టమక్లోకి ఓపెన్ అయి ఉంటుంది. సెకండ్ వాల్వ్ వచ్చి పైలోరిక్ స్టమక్లోకి ఓపెన్ అయింది. ద ప్యాంక్రియాటిక్ జ్యూసెస్ ఈజ్ పోర్డ్ ఇన్ టు ద ఇంటెస్టైన్ బై ద ప్యాంక్రియాటిక్ డక్ట్. సో ఈ ప్యాంక్రియాటిక్ జ్యూస్ నేరుగా ఎక్కడికి వస్తుంది? ఇంటెస్టైన్లోకి వస్తుంది. సో ఇంటెస్టైన్కి వచ్చి ప్యాంక్రియాటిక్ డక్ట్ సిచ్యుయేటెడ్ ఆపోజిట్ టు ద అపెచర్ బై ద అపెచర్ ఆఫ్ ద బైల్ డక్ట్లో ఆపోజిట్లో ఈ యొక్క ప్యాంక్రియాటిక్ డక్ట్ అనేది ఓపెన్ అయ్యి ప్యాంక్రియాటిక్ జ్యూస్ అనేది ఓపెన్ అవుతుంది అనమాట. ఓకే, సో దట్స్ ద ప్యాంక్రియాస్. సెకండ్ వన్ ఇస్ ద లివర్. యూ విల్ సీ ద ఫిగర్. ఒకసారి మనం చూసుకోండి ఫిగర్ని.
దిస్ ద కార్డియక్ స్టమక్. సో ఈ కార్డియక్ స్టమక్ నుంచి పైలోరిక్ స్టమక్ ఉంటుంది. పైలోరిక్ స్టమక్ దగ్గర మనకి ఇంటెస్టైన్ అనేది ఓపెన్ ఉంటుంది. సో మనకి ఇక్కడ బర్సా ఎంటైనా అటువంటి ప్రోడక్ట్ ఐటమ్ దాన్ని వాల్వ్ అనేది ఓపెన్ ఉంటుంది. సో దీనికి ఇక్కడ బైల్ డక్ట్ అనేది ఓపెన్ ఉంటుంది. ఈ బైల్ డక్ట్ దగ్గర మనకు ఒక లోబ్ ఉంటాయి. సో ఈ లోబ్ అనేది లివర్ లోబ్ ఉంటుంది. సో నెక్స్ట్ ఇక్కడ నుంచి ఇక్కడ ఇది ఇక్కడ వేయలేదు మామూలుగా, యాక్చువల్గా అయితే ఇక్కడ ఒక లీఫ్ లైక్ స్ట్రక్చర్ ఉంటుంది. సో దట్ ఈస్ ద ప్యాంక్రియాస్. సో ఈ ప్యాంక్రియాస్ అనేది దేంట్లోకి ఓపెన్ అయి ఉంటుందంటే ఇంటెస్టైన్లోకి ఓపెన్ అయి ఉంటుంది అనమాట. ఓకే, సో దట్ ఈస్ ద ప్యాంక్రియాటిక్ అండ్ లివర్. సో ఈ బోత్ ఆఫ్ ది టూ ఆర్గన్స్ ఈజ్ మేజర్ రోల్ ఇన్ ద డైజెషన్. సో ఈ రెండు ఆర్గన్స్ చాలా మేజర్ రోల్ అనేది ప్లే చేస్తుంది అనమాట. ఓకే, the functional significance of rectal gland is not properly known. So functional significance of rectal gland is not properly known. So rectal gland యొక్క functioning అనేది మనకు ప్రాపర్గా తెలియదు అనమాట. The rectal gland has a central cavity lined with cuboidal cells. It is highly vascular and composed of lymphatic tissue. ఇది vascularగా ఉండి కంపోజ్ చేసినటువంటి lymphatic టిష్యూతో కనెక్ట్ అయింది. So it discharges a fluid into the lumen of the intestine, but its actual role is not known. So ఇది ఇంటెస్టైన్ దగ్గర ఒక లూమన్ లాగా ఉంటుంది, కానీ సో దీని యొక్క ఫంక్షన్ అనేది మనకి తెలియదు, ఇంకా సైంటిస్ట్ అనేది ఇంకా తెలుసుకోలేదు అనమాట. ఓకే, సో ద buccal cavity possesses no such gland that can be compared with the salivary glands of high vertebrates. The spleen is located dorsal to the dorsal end of the body of the stomach. So stomach దగ్గర distal end లో distal end లో spleen is there in the body. The spleen is functionally associated with the circulatory system but remains morphologically connected with the alimentary canal. So spleen అనేది మనకి వన్ టైప్ ఆఫ్ లింఫాయిడ్ సిస్టంలో సో సెకండరీ లింఫాయిడ్ ఆర్గన్గా మనకి వర్క్ చేస్తుంది అనమాట. సో దీస్ ఆర్ ఓన్లీ పార్ట్స్ ఆఫ్ ది డైజెస్టివ్ సిస్టమ్. సో దీస్ వాట్ అబౌట్ ప్రాసెసింగ్ ఆఫ్ ది డైజెషన్ మీన్స్, సో ఈ డైజెషన్ అంటే ఏంటంటే సో మ్యాక్రో మాలిక్యూల్స్ ది కన్వర్టెడ్ ఇంటూ ద మైక్రో మాలిక్యూల్స్. సో కాంప్లెక్స్ మాలిక్యూల్స్ అనేది సింపుల్ మాలిక్యూల్స్గా కన్వర్ట్ అయిన ప్రాసెస్ని డైజెషన్ అంటారు. లేదు అంటే స్మాల్ థింగ్స్ అంటే సాలిడ్ మెటీరియల్ ది కన్వర్టెడ్ ఇంటూ ద లిక్విడ్ మెటీరియల్, దిస్ ఇస్ కాల్డ్ ద డైజెషన్. సో డైజెషన్ ప్రాసెస్లో మనకి ఈ ఆర్గన్స్ ఈ పార్ట్స్ అంతా యూజ్ అవుతాయి. డైజెస్టివ్ ట్రాక్ని మనం అలిమెంటరీ కెనాల్ అని కూడా అంటాం. సో ఈ అలిమెంటరీ కెనాల్లో ఉన్నటువంటి పార్ట్స్ వచ్చి మౌత్, బక్కల్ క్యావిటీ, ప్యారింగ్స్, ఈసోఫాగస్, స్టమక్, ఇంటెస్టైన్, రెక్టమ్ అండ్ యానస్. సో ఇక్కడ మనకు డైజెషన్ ప్రాసెస్ ఎలా జరుగుతుందో ఒకసారి తెలుసుకుందాం. సో దీనికి అదనంగా లివర్, ప్యాంక్రియాస్ అనేవి మనకు ఉంటాయి. సో ఫస్ట్ మనము దీనికంటే అంటే షార్క్ కాబట్టి ఇది స్కోలోడాన్ కాబట్టి వాటర్లో ఉంటుంది కాబట్టి సో దీనికన్నా చిన్నగా ఉన్నటువంటి అనిమల్స్ని ఇది ఫుడ్గా తీసుకుంటుంది. సో సచ్ టైప్ ఆఫ్ ప్లాంట్స్ దీనికంటే స్మాల్ సైజ్లో ఉన్నటువంటి స్నేక్స్, ఆర్థ్రోపోడా అనిమల్స్, మొలస్క్ అనిమల్స్, సచ్ దీనికంటే చిన్న సైజ్లో ఉన్నటువంటి ఫిషెస్ని కూడా సో ఇది ఫుడ్గా తీసుకున్నప్పుడు సో ఫస్ట్ ఏం జరుగుతుందంటే దే కలెక్ట్ విత్ ద మౌత్. సో మౌత్ ద్వారా ఫుడ్ని తీసుకుంటుంది. సో మౌత్ ద్వారా ఫుడ్ని తీసుకున్నప్పుడు సో ఇక్కడ ఉన్నటువంటి బక్కల్ క్యావిటీలో ఉన్నటువంటి టీత్స్ ఏం చేస్తే దే క్యాచ్ ద ప్రే. సో ఆ ఫుడ్ని పట్టుకోవడానికి ఈ టీత్స్ అనేవి ఉపయోగపడతాయి. సో ఆఫ్టర్ దట్ ఇక్కడ మనకు మౌత్లో ఏంటంటే సాల్వరీ గ్లాండ్స్ ఉంటాయి. సో ఈ సాల్వరీ గ్లాండ్స్ ఏం చేస్తాయంటే అమైలేజ్ ఎంజైమ్ని రిలీజ్ చేస్తుంది. సో ఈ అమైలేజ్ ఎంజైమ్ రిలీజ్ చేసినప్పుడు సో ఇక్కడ సమ్వాట్ డైజెషన్ ఇన్ ద మౌత్ పార్ట్. సో మౌత్ పార్ట్లో సమ్వాట్ ఒక 10% ఆఫ్ ది డైజెషన్ అనేది ప్రాసెస్ కంప్లీట్ చేసుకుంటుంది. సో దట్టు ఆ ఫుడ్లో కార్బోహైడ్రేట్స్ ఉంటాయి, కార్బోహైడ్రేట్ డైజెషన్ జరుగుతుంది. ప్రోటీన్స్ ఉంటే ప్రోటీన్ యొక్క డైజెషన్ జరుగుతుంది. అలాగే లిపిడ్స్ ఉంటే లిపిడ్ యొక్క డైజెషన్ అనేది కంప్లీట్ చేసుకుంటుంది ఇక్కడ సాల్వరీ గ్లాండ్స్లో ఉన్నటువంటి ఎంజైమ్ సమక్షంలో. ఓకే, సో నెక్స్ట్ దే కమ్ ఇన్ టు ద ప్యారెంట్స్ నుంచి ఈసోఫాగస్లోకి ఎంటర్ అవుతుంది. సో ఈసోఫాగస్లో ఎలాంటి ఫోల్స్ ఉంటాయి కానీ ఎలాంటి డైజెస్టివ్ ఎంజైమ్స్ ఉండవు కాబట్టి సో దే గో విత్ డైరెక్ట్లీ స్టమక్. సో స్టమక్లోకి ఈ ఫుడ్ అనేది డైరెక్ట్గా వెళ్ళిపోవడం అనేది జరుగుతుంది. సో ఎందుకు ఈసోఫాగస్లో డైజెషన్ జరగదు అంటే దే డు నాట్ రిలీజ్ ఇన్ టు ద ఎంజైమ్స్. సో ఎంజైమ్స్ అనేవి హార్మోన్స్ అనేవి ఈ ఈసోఫాగస్ నుంచి రిలీజ్ అవ్వదు అనమాట.
సో అలాంటి సిస్టమ్ అనేది ఈ యొక్క మ్యూకస్ మెంబ్రేన్లో ఉండదు. అందువల్ల డైరెక్ట్గా ఇక్కడ డైజెషన్ అనేది ఏం జరగకుండా నేరుగా ఎక్కడికి వస్తుంది, స్టమక్లోకి వస్తుంది. సో స్టమక్లోకి వచ్చిన తర్వాత ఇక్కడ కార్డియక్ స్టమక్ ఉంది కదా, సో ఈ కార్డియక్ స్టమక్, పైలోరిక్ స్టమక్, ఈ కార్డియక్ స్టమక్ యొక్క మ్యూకస్ మెంబ్రేన్స్ అంటే ఇక్కడ ఉన్నటువంటి ఈ లోపల ఉన్నటువంటి ఇంటర్నల్ మెంబ్రేన్స్ నుంచి సమ్ టైప్ ఆఫ్ హార్మోన్స్, సమ్ టైప్ ఆఫ్ ఎంజైమ్స్ అనేది రిలీజ్ అవుతాయి. సో లైక్ దట్ మ్యూసిన్, రెనిన్ అండ్ పెప్సిన్. సో ఈ పెప్సిన్ అనేది ఏం చేస్తుందంటే ప్రోటియోలైటిక్ ఎంజైమ్స్ అయినటువంటి పెప్సినోజన్ని అంటే ఇన్యాక్టివ్ స్టేజ్లో ఉన్నటువంటి పెప్సినోజన్ని పెప్సిన్గా చేంజ్ చేసి దే కన్వర్టెడ్ ఇన్ టు ద పెప్టోన్స్గా మారుస్తుంది. సో ఈ పెప్టోన్స్ ఆఫ్టర్ దే కమ్ టు ద పైలోరిక్ స్టమక్ అది పాలిపెప్టైడ్స్గా చేంజ్ చేస్తుంది. సో పాలిపెప్టైడ్స్ అనేవి మళ్ళీ ఇంటెస్టైన్లోకి వచ్చిన తర్వాత దే కన్విట్ ద లివర్ ఎక్కడి నుంచి వచ్చినటువంటి బైల్ జ్యూస్, ప్యాంక్రియాస్ నుంచి వచ్చినటువంటి ప్యాంక్రియాటిక్ జ్యూస్ దే కన్వర్టెడ్ ఇన్ ద పాలిపెప్టైడ్స్. సో పాలిపెప్టైడ్స్ దే కన్వర్టెడ్ ద అమినో యాసిడ్స్. సో ప్రోటీన్స్ యొక్క ఎండ్ ప్రోడక్ట్ ఏంటి, అమినో యాసిడ్స్. సో డిఫరెంట్ అమినో యాసిడ్స్ని ఫామ్ చేస్తే ఆ అమినో యాసిడ్స్ దే కమ్ టు ద అవుట్ సైడ్. సో అమినో యాసిడ్స్ యొక్క డైజెషన్ చేసినప్పుడు అమినో యాసిడ్స్ ద కమ్ టు ద అమోనియా నేచర్ ఉంటుంది కాబట్టి సో దట్ ఈస్ అ టాక్సిక్ మెటీరియల్స్. అమోనియాస్ అనేది టాక్సిక్ మెటీరియల్ కాబట్టి సో అది బయటికి వెళ్ళిపోతుంది అన్నమాట. ఓకే, సో అలా ఇక్కడ మనకి ఏంటంటే ఈ యొక్క కార్డియక్ స్టమక్ యొక్క లోపల ఉన్నటువంటి మ్యూకస్ మెంబ్రేన్స్లో మనకి పెప్సిన్స్ అంటే పెప్సిన్ అనేది, అలాగే రెనిన్ అనేది, తర్వాత మ్యూసిన్. సో రెనిన్ ఏం చేస్తుందంటే మిల్క్ ప్రోటీన్స్ ప్రోరెనిన్ నుంచి రెనిన్గా చేంజ్ చేస్తుంది అనమాట. ఓకే, కర్డ్ లాగా తయారు చేసి ఈజీగా డైజెస్ట్ చేసుకుంటుంది మిల్క్ ప్రోటీన్స్ని. ఓకే, మ్యూసిన్ ఏం చేస్తుందంటే సో మన బాడీలోకి అంటే ఫిష్ యొక్క బాడీలోకి ఫుడ్ ఎంటర్ అయిన వెంటనే సో ఇక్కడ కొంచెం వాట్ అసిడిక్ నేచర్ ఉంటుంది. సో అసిడిక్ నేచర్ అంటే ఏంటంటే pH అనేది బిలో ఆఫ్ ది 2.4 బిలో ఉంటుంది అనమాట. అంటే 1.5 to 2.4 అదర్స్ 3.5 వరకు ఎనఫ్. దట్ హైలీ అసిడిక్ నేచర్ ఉంటుంది. సో హైలీ అసిడిక్ నేచర్ ఉన్నప్పుడు దీంట్లో ఉన్నటువంటి మ్యూకస్ మెంబ్రేన్స్ కూడా ఏమవుతాయి, కొలాప్స్ అయిపోతాయి, డిస్ట్రాయిడ్ అయిపోతాయి. సో దట్స్ వై మ్యూసిన్ is a layer of the food materials and mucous membranes. సో ఈ యొక్క డైజెస్టివ్లో అంటే స్టమక్లో ఉన్నటువంటి లేయర్స్కి అంటే గోడలకి ఫుడ్ మెటీరియల్స్కి మధ్యలో ఒక మెంబ్రేన్ లాగా, ఒక ప్రొటెక్టర్ లాగా ఈ మ్యూసిన్ అనేది వర్క్ చేస్తుంది. వన్స్ మ్యూసిన్ అనే ఒక ఫంక్షనింగ్ ఆగిపోయిందనుకో అక్కడ దాంట్లో ఏమంటే అసిడిటీ అనేది హై అయిపోతుంది. సో అసిడిటీ అనేది హై అయినప్పుడు 3.5 అంటే హైలీ యాసిడిక్, అంటే 1.5 to 3.5 అంటే హైలీ యాసిడిక్. సో ఈ హైలీ యాసిడిక్ వల్ల ఏమవుతాయి, ఈ లేయర్స్ అంతా ఏమవుతాయంటే సో దే కొలాప్స్. అంటే మనం యాసిడ్ పడితే ఏమవుతుంది, స్కిన్ అంతా కొలాప్స్ అయినట్టు. సో సచ్ టైప్ ఆఫ్ ఆ స్ట్రక్చర్ ఉంది మొత్తం కొలాప్స్ అయిపోతుంది. సో అందుకోసం ఇక్కడ డైజెస్టివ్ సిస్టంలో ఈ యొక్క స్టమక్లో ఏంటంటే మ్యూసిన్ అనేది ఒక ప్రొటెక్టర్ లాగా వర్క్ చేస్తుంది. సో మ్యూసిన్ అనే ఫామ్ అనేది లేకపోతే సో యాసిడ్ యొక్క నేచర్ అనేది ఫుల్ఫిల్గా ఎక్కువ అయిపోతుంది, హైలీ యాసిడిక్ నేచర్ అనేది కనిపిస్తుంది. సో అందుకు మనకు మ్యూసిన్ అనేది ప్రొటెక్ట్ చేస్తుంది అన్నమాట. సో ఆఫ్టర్ దట్ ఇక్కడ ఈ స్టమక్లో ఉన్నటువంటి డైజెషన్ అనేది ఇన్కంప్లీట్గా ఉన్నటువంటి డైజెషన్ అనేది ఫామ్ అవుతుంది కదా. సో ఇన్కంప్లీట్ అంటే ఏంటంటే సాలిడ్గా తీసుకున్నటువంటి మెటీరియల్ సమ్వాట్ మిక్స్డ్ లిక్విడ్ లాగా, మిక్స్డ్ సాలిడ్ ప్లస్ లిక్విడ్ మెటీరియల్ లాగా మనకి ఈ స్టమక్లో ఫామ్ అవుతుంది. సో ఆఫ్టర్ దట్ ది కమ్ ఇన్ టు ద పైలోరిక్ స్టమక్. సో ఈ పైలోరిక్ స్టమక్లో నుంచి అక్కడ కూడా మిక్స్డ్ డైజెషన్ జరుగుతుంది. సో దే కమ్ విత్ టు ద ఇంటెస్టైన్లోకి ఎంటర్ అవుతుంది. సో ఇంటెస్టైన్లోకి వెళ్ళినప్పుడు ఇంటెస్టైన్ యొక్క యాంటీరియర్ పార్ట్ అంటే ఇక్కడ ఫ్రంట్ పార్ట్ ఉంటుంది కదా. సో ఈ ఫ్రంట్ పార్ట్లోనే ఏమవుతుందంటే ఫుల్లీ డైజెషన్ జరుగుతుంది. సో ఫుల్లీ డైజెషన్ అంటే ఏంటి, టోటల్గా మ్యాక్రో మాలిక్యూల్స్ అనేది సింపుల్ మాలిక్యూల్స్గా కన్వర్ట్ అవ్వాలి. సో సాలిడ్ అనేది లిక్విడ్గా కన్వర్ట్ చేయాలి. సో లిక్విడ్గా కన్వర్ట్ చేయాలి కాబట్టి ఇక్కడ ఇంటెస్టైన్లోకి ఏ డక్ట్స్ ఓపెన్ అవుతున్నాయి, వన్స్ లివర్స్ నుంచి వచ్చినటువంటి బైల్ డక్ట్ ఓపెన్ అవుతుంది, అలాగే ప్యాంక్రియాస్ నుంచి వచ్చినటువంటి ప్యాంక్రియాటిక్ డక్ట్ అనేది ఓపెన్ అవుతుంది. సో బైల్ డక్ట్ నుంచి మనకు బైల్ జ్యూసెస్ అనేవి వస్తాయి. సో ప్యాంక్రియాటిక్ నుంచి ప్యాంక్రియోజైమిన్ అనేటువంటి మనకు ఎంజైమ్స్ అనేవి ఈ యొక్క ఇంటెస్టైన్లోకి ఎంటర్ అవుతాయి. ఎంటర్ అయిన తర్వాత ఇంటెస్టైన్లో ఏమవుతుందంటే ఫుల్లీ డైజెషన్ అంటే ప్రోటీన్స్ అంతా
ఫుల్లీ డైజెషన్ అవుతాయి. కార్బోహైడ్రేట్స్ అంతా వాటర్లో త్వరగా డిజాల్వ్ అవుతాయి కదా. సో కార్బోహైడ్రేట్స్ అంటే మనకు మోనోసాకరైడ్స్, డైసాకరైడ్స్ అయితే ఈజీగా సాల్యుబుల్ అయిపోతాయి. బట్ పాలిసాకరైడ్స్ నాట్ సాల్యుబుల్ ఇన్ ద వాటర్. సో వాటర్లో సాల్యుబుల్ అవ్వవు. కాబట్టి వాటిని ఏం చేస్తారంటే దే కన్వర్టెడ్ అలాగే బయటికి పంపిస్తాయి అన్నమాట. ఓకే, అక్కడ హీటింగ్ మెటీరియల్ ఉండదు కాబట్టి. సో పాలిసాకరైడ్స్ని దట్ ఈస్ నాట్ యాక్సెప్టెడ్ ద బాడీ. సో బాడీ అనేది యాక్సెప్ట్ చేయదు. ఓకే, ఎప్పుడు తీసుకోవచ్చు పాలిసాకరైడ్స్ని? మౌత్ బయటనే హీట్ చేసి దాన్ని లిక్విడ్గా కన్వర్ట్ చేసి సో దే యూజ్ విత్ ద మెటీరియల్. ఆ టైప్ ఆఫ్ పాలిసాకరైడ్స్ని అయితే మనం ఇది తీసుకోవచ్చు. కానీ డైరెక్ట్ పాలిసాకరైడ్స్ అయితే దీంట్లో డైజెస్టివ్ ట్రాక్లో డైజెషన్ ప్రాసెస్ అయితే జరగదు అనమాట. ఓకేనా. సో ఇక్కడ మనకి ఏంటంటే ఇంటెస్టైన్లో ఏంటంటే లివర్ నుంచి వచ్చినటువంటి బైల్ జ్యూస్, ప్యాంక్రియాస్ నుంచి వచ్చినటువంటి ప్యాంక్రియాటిక్ జ్యూసెస్ రెండు ఏమవుతాయంటే దే ఫుల్లీ డైజెషన్, ఇంటెస్టైన్లో ఫుల్లీ డైజెషన్ అనేది కంప్లీట్ చేస్తుంది. సో ఫుల్లీ డైజెషన్ మీన్స్ సాలిడ్ని సింపుల్గా చేయడం, లిక్విడ్గా కన్వర్ట్ చేయడం, కాంప్లెక్స్ మెటీరియల్ని సింపుల్ మాలిక్యూల్స్గా కన్వర్ట్ చేయడం అన్నమాట. సో చేసిన తర్వాత ఆఫ్టర్ దట్ దే కమ్ ఇన్ టు ద పోస్టీరియర్ పార్ట్ ఆఫ్ ది ఇంటెస్టైన్. సో ఇంటెస్టైన్ యొక్క పోస్టీరియర్ పార్ట్కి వచ్చినప్పుడు సో ఇక్కడ స్మాల్ ఫోల్స్ ఉన్నాయి కదా, మీకు ఇక్కడ లూమెన్స్ అని చెప్పాను కదా. సో ఈ లూమెన్స్ ఏం చేస్తాయంటే దే అబ్జర్వ్ ద టోటల్ లిక్విడ్ మెటీరియల్ని అబ్జర్వ్ చేసుకుంది. సో అబ్జర్వ్ చేసి దే గో టు ద బ్లడ్లోకి ట్రాన్స్పోర్ట్ చేస్తుంది. సో ఆ బ్లడ్ అనేది త్రూఅవుట్ ద బాడీ స్ప్రెడ్ ఇన్ ద బ్లడ్. సో బ్లడ్ ద్వారా స్ప్రెడ్ అయ్యి అక్కడ మనకి ATP సింథసిస్ అనేది జరుగుతుంది. సో ఇక్కడ అబ్జార్ప్షన్ అనేది టోటల్గా ఇక్కడ ఇంటెస్టైన్ యొక్క పోస్టీరియర్ పార్ట్లో ఉన్నటువంటి హ్యూమన్స్లో మనకి టోటల్ అబ్జార్ప్షన్ మెయిన్ ఏంటంటే కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్స్, లిపిడ్స్ అండ్ మినరల్స్, విటమిన్స్, న్యూక్లిక్ యాసిడ్స్, nutrients, such type, all type of water, and A to Z, maximum 99% of food materials ఏం చేస్తుందంటే అది అబ్జార్ప్షన్ చేస్తుంది. సో ఆఫ్టర్ అబ్జార్ప్షన్ ది రిమైనింగ్ ఆఫ్ ది ఎండ్ ప్రోడక్ట్ ఆఫ్ ది 0.001% ఆఫ్ ది రిమైనింగ్ వేస్ట్ మెటీరియల్ని దే కమ్ టు ద రెక్టమ్ అండ్ గో టు ద యానస్ ద్వారా బయటికి పంపిస్తుంది అనమాట. సో ఇక్కడ బైల్ జ్యూస్ ఇక్కడ ఉంది కదా, బైల్ జ్యూస్ అనేది అంటే ఇక్కడ ఉన్నటువంటి ఆర్బీసీ యొక్క లైఫ్ స్పాన్ అనేది 120 days కదా. సో ఆర్బీసీ యొక్క లైఫ్ స్పాన్ 120 days అయిపోయిన తర్వాత అందులో ఏం కంటెంట్ ఉంటుంది? హిమోగ్లోబిన్ ఉంటుంది. సో హిమోగ్లోబిన్ అనేది ఏం చేస్తుందంటే మనకి ఐరన్ కాంటెంట్ని ఇస్తుంది. సో వన్స్ ఆర్బీసీ అనేది చనిపోయినప్పుడు హిమోగ్లోబిన్ కంటెంట్ అనేది ఉండదు కదా. సో దాని నుంచి మనం హ్యూమన్ తీసేసి ఓన్లీ గ్లోబులిన్ మాత్రం కన్వర్ట్ చేసి అదే బైల్ విరిడిన్ అనేటువంటి రెండు ప్రోటీన్స్ని ఫామ్ చేసుకుంటుంది ఈ బైల్ జ్యూస్ అనేది. సో అవి ఉంటే మనకి ఏమవుతుందంటే జాండీస్ డిసీజ్ అనేది ఫామ్ అవుతుంది. సో అందుకోసం ఆ రెండు మాలిక్యూల్స్ని ఏం చేస్తుందంటే దే రిమూవ్ విత్ ది బాడీ నుంచి బయటికి పంపించేస్తుందంట. అలాగే ప్యాంక్రియాటిక్ జ్యూస్ ఏం చేస్తుందంటే షుగర్ లెవెల్స్ని కంట్రోల్ చేస్తుంది. సో షుగర్ లెవెల్స్ ఏంటంటే అధికంగా ఉన్నటువంటి గ్లూకోజ్ని కన్వర్టెడ్ ఇంటూ ద గ్లైకోజన్గా కన్వర్ట్ చేస్తుంది. వన్స్ ఒక్కొక్కసారి ఫుడ్ లేనప్పుడు ఈ గ్లైకోజన్ని గ్లూకోజ్గా కన్వర్ట్ చేసి ట్రాన్స్పోర్ట్ విత్ ది బాడీ. సో బాడీకి ట్రాన్స్పోర్ట్ చేయడం అనేది జరుగుతుంది అన్నమాట. సో అలా ఇక్కడ ఏంటంటే టోటల్గా డైజెషన్ అనేది కంప్లీట్ డైజెషన్ అనేది ఇంటెస్టైన్లో జరిగిన తర్వాత రిమైనింగ్ ఎండ్ ప్రోడక్ట్ని మనం యానస్ ద్వారా బయటికి పంపించడం అనేది జరుగుతుంది. సో దిస్ ఇస్ ద ఫిష్లో ఉన్నటువంటి స్పోలియోడంలో ఉన్నటువంటి డైజెస్టివ్ సిస్టమ్. సో ఇది మన స్పోలియోడంలో ఉన్నటువంటి ఓకేనా.